తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లేమో రేవంత్ రెడ్డి మాకు పదవులు ఇస్తలేడు, రేవంత్ రెడ్డి కావాలని మమ్మల్ని దూరం పెడుతున్నాడు, రేవంత్ రెడ్డి వల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి సీనియర్ లీడర్లు కూడా కోపంతో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ పైన చాలా మంది అసంతృప్తితో, అసహనంతో, కోపంతో, బాధతో ఉన్నారు. రేవంత్ అన్నేమో తెలంగాణ ఇడిచిపెట్టి కేరళకు పోయిండు. కేరళ ఎన్నికల ప్రచారంలో రేవంత్ అన్న ఫుల్ బిజీగా ఉన్నాడు. కేరళ ఎన్నికల ప్రచారంలో ఆల్రెడీ తెలంగాణలో అన్నీ చేసేసినాం, అద్భుతాలు చేసేసినాం, తెలంగాణ మొత్తం డెవలప్మెంట్ అయిపోయింది, 6 గ్యారెంటీలు అమలు చేసేసినాం, 420 హామీలు కూడా ఇచ్చేసినామని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సీన్ కట్ చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి జలక్ల మీద జలక్లు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, లేకపోతే అనిరుద్ రెడ్డి, లేకపోతే విజయశాంతి, వీళ్ళందరూ ఓపెన్గా మాట్లాడుతున్న మాట ఏంది? ఉద్యమకారుల కుటుంబాలను రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారెంటీలు చేయలేదు, జనాలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు. విజయశాంతి చెప్తున్న మాట. రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు అసెంబ్లీలో? అసలు మాకు నిధులు వస్తలేవు, ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఏమాత్రం నిధులు వస్తలేవు, ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా వస్తలేవు, మొత్తం కాంగ్రెస్ పార్టీ మంత్రులకే పైసలు పోతున్నాయి, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు దండిగా బిల్లులు పోతున్నాయి, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు మొత్తం నిధులు పోతున్నాయి, ఎమ్మెల్యేలకు మాత్రం సిల్లికి అవ్వస్తలేదని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్పిన మాట. అనిరుద్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు, ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే.